శంఖం తెమ్మని చెప్పానా? మాట తప్పితే నీ తల తెగిపడుతుందన్న సంగతి గుర్తుందా? నేను జ్ఞాపక శక్తి విషయంలో ఎన్నో అవార్డులు తీసుకున్నాను స్కూల్ రోజుల్లో. నిన్న చెప్పిన పాఠం ఈ రోజు మర్చిపోయేవాళ్ళు. నేను చెప్పేవాడిని టీచర్లందరికీ. అందుకే టీచర్లకు నేనంటే పడేది కాదు. ఏం చేయను? పనికి రాని మాటలొద్దు. ముందు ఆ శంఖం ఎక్కడుందో చెప్పు. 80 రూపాయల షర్టు చిరిగిపోయేలా ఉంది, వదిలేయండి. తెచ్చాను శంఖం. స్వర్గం, వైకుంఠం, కైలాసంలో ఉండే దేవాది దేవతలు, పాల సముద్రంలో ఉండే ఆదిశేషుడు, సుదర్శన చక్రం అన్నీ కనిపిస్తున్నాయి గోపాల్. 9 మహిమలు గల శంఖం ఈ రోజు నుండి కేశవనాథుడి సొత్తు. నాన్న 9 క్షేత్రాలకు రావాలి. ఏదైనా ఉపాయం చెప్పమన్నాను కదా, ఆలోచించావా? చెప్పనా? ఇప్పుడు విజయవాడ కనకదుర్గ గుడి కూడా అమ్మవారి 9 క్షేత్రాల్లో ఒకటి కదా. అవును. ఫ్రెండ్ పెళ్లి విజయవాడలో ఉంది, ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పు. 17 సంవత్సరాలకి ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా ఫ్రెండ్స్ అందరూ నా వయసు వాళ్లే కదన్నయ్య. ఫ్రెండ్ అక్క పెళ్ళి అని చెప్పు. అప్పుడు వస్తాడు మీ నాన్న విజయవాడకు. కనకదుర్గ గుడికి తీసుకెళ్లి సాష్టాంగ నమస్కారం పెట్టించు. ఒక క్షేత్ర దర్శనం అయిపోతుంది. నువ్వు జాక్ పాట్ కొట్టేసినట్టే. నాన్న పొరపాటున పెళ్లి కార్డు చూపించమని అడిగితే? అమ్మా, వచ్చే శుక్రవారం మీ మనవరాలి పెళ్లి అన్నారు కదా, ఎక్కడా? విజయవాడలో కనకదుర్గ గుళ్ళో. అవ్వా, ఆ లగ్న పత్రిక నాకు ఒకటి ఇస్తారా? దాంతో నాకు ఒక చిన్న పనుంది. అవసరం ఏమిటో తెలిస్తే ఇవ్వచ్చు. అమ్మ నేను పుట్టక ముందు అమ్మవారికి మొక్కుకుంది 9 క్షేత్రాలకు వస్తాను అని. అయితే మా బతుకు తీరు మారిపోయింది. మొక్కుబడి తీరలేదు. ఇప్పుడు నేను అమ్మవారికి మాట ఇచ్చాను, అమ్మ నాన్నని తీసుకొస్తాను అని. అయితే నాన్న రావట్లేదు. నాన్నకు దేవుడంటే పడదు. మొక్కుబడి, దర్శనం, పాప పుణ్యాలు ఇవన్నీ దైవ నిర్ణయం. తర్వాత కర్మశేషం. వెళ్ళకపోవడం కూడా తలరాతేనా అవ్వా? పాప పుణ్యాల లెక్కల వెనుక జన్మల తరబడి వచ్చిన కర్మ కారణమవుతుంది పాప. ఎవరికి తెలుసు, వచ్చే శుక్రవారం ఏదైనా అడ్డు తగలొచ్చు. ఏది అడ్డు రాదు. మీరు ఆ లగ్న పత్రిక నాకు ఇవ్వండి. తీసుకెళ్లే బాధ్యత నాది. నేను అన్ని అడ్డంకుల్ని దాటిస్తాను. తీసుకో. చూస్తూ ఉండవే, మహాదేవి దగ్గరుండే శంఖాన్ని కేశవనాథ్ గారికి ఇచ్చాను. కోటి వస్తుంది. ఇక పైన నువ్వు మెడపైన వేసుకునే నగలు చిన్నవి కావు, నీ మెడే చిన్నదిగా ఉంటుంది. వెళ్ళిచ్చిరా పో మందాకి నీ నగలు, నేను సంపాదించి పెడతా. నువ్వు సంపాదించి నేను వేసుకునే టైంకి పెళ్లి అయిపోయేలా ఉంది. 1 కోటి రూపాయలు వచ్చాక మీరు చేయించండి, నేనేమీ వద్దనను. అంతదాకా ఇవి ఉండనియండి. మోసం చేశాడు మహాబలుడు. అది అయ్యగారికి కావాల్సిన శంఖం కాదు. 200 ఇచ్చి అంగడి నుండి తీసుకొచ్చి దాన్నే అయ్యగారికి ఇచ్చి 1 కోటి రూపాయలు కొట్టేద్దామని ప్లాన్ నాకు అర్థమైందిరా. అది నకిలీ శంఖం. అయ్యగారికి తరతరాల నుండి వస్తున్న శంఖం అది. దాన్ని సురేంద్ర మహాదేవికి కానుకగా ఇచ్చాడన్నావు, అవునా? అవును. అలాగైతే ఆ శంఖం చూడటానికి ఎలా ఉంది? శంఖం శంఖంలానే ఉంటుంది, గేదెలా ఉంటుంది అనుకున్నావా? ఆ శంఖానికి ఏదైనా దివ్యమైన మహిమ ఉందా? లేదంటే ఆ శంఖానికి మీ అయ్యగారు ఏదైనా గుర్తు పెట్టారా? లేదే. అలాంటప్పుడు నేను ఇచ్చిన శంఖం నకిలీదని మీరు ఎలా నిర్ణయించారు? తన్ని లోపలే ఇస్తాను ఈ మహాబలుని అనుమానిస్తే. అయ్యగారు పూజకు కూర్చున్నప్పుడు తెలిసింది అది నకిలీ శంఖమని. అయ్యగారు చెప్పింది మహాదేవి దగ్గరుండి శంఖం తీసుకురమ్మని, నేను తెచ్చింది మహాదేవి దగ్గరుండి శంఖాన్నే. ఎలా చెప్తే అర్థమవుతుందో? డబ్బు రెడీ పెట్టి వస్తాను. తొడగొడితే ఎదురుతాయి బండలు కొండలు, భూప్రళయం ముంచుకొస్తుంది. ఇంద్రుని వజ్రాయుధం కూడా పనికిరాదు ఈ మహాబలుడి బలం ముందు. తేల్చుకుందామా? నువ్వు నేను తేల్చుకుందామా? మహాదేవి